మనం ఇప్పటి వరకు ఆడుకునే బొమ్మలో లేక వాడుకునే వస్తువులను ప్లాస్టిక్తో తయారు చేయడం చూసాం. కానీ తినే పదార్థాలను కూడా ప్లాస్టిక్తో తయారు చేయడం చూడలేదు. తినే పదార్థాలను కూడా ప్లాస్టిక్తో తయారు చేస్తారా అనే డౌట్ మీకు రావచ్చు. ఈ వీడియో చూస్తే కనుక మీకు ఈ డౌట్ కంపల్సరీగా క్లారిఫై అవుతుంది. వీడియో సూపర్గా ఉండిపోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూడండి, ప్లాస్టిక్ క్యాబేజ్ని ఎలా తయారు చేస్తున్నారు. ఈ విధంగా ప్లాస్టిక్ క్యాబేజ్ని తయారు చేస్తారు. దీని సైజ్ ఇంకా పెంచాలనుకుంటే ఇంకొంచెం ఈ లిక్విడ్ వేసి ముందుగా తయారు చేసిన దానితో దీన్ని చుడతారు. ఫ్రెండ్స్, ఇది ఎలా తయారు చేస్తున్నారు అనేది మాత్రం ఇంకా బయటికి రాలేదు. అందుకే దీన్ని తయారు చేయడానికి కావాల్సిన వస్తువులేవి మీకు చెప్పలేదు. టీవీలో చెప్పిన న్యూస్ ప్రకారం జపాన్లో ఇలాంటి ప్లాస్టిక్ క్యాబేజ్లు తయారు చేస్తున్నారని తెలిసింది. బట్ మన దేశంలోకి మాత్రం ఈ ప్రాసెస్ ఇంకా రాలేదు. ప్లాస్టిక్ రైస్. ఈ ప్లాస్టిక్ రైస్ని ఎలా తయారు చేస్తారు, అసలు నిజంగా ప్లాస్టిక్ రైస్ ఉందా అనేది ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్లాస్టిక్ రైస్ నిజంగానే ఉంది అని అనిపిస్తుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఇది నిజంగా ప్లాస్టిక్ రైస్ అని అనిపిస్తుంది. ప్లాస్టిక్ రైస్ అయితే ఇలా కొడితే
బాల్లా పైకి ఎగురుతుంది అని అంటారు. ఈ వీడియో తీసింది మన ఇండియా వాళ్ళే అండ్ మన హైదరాబాద్లోనే. ఇది ప్లాస్టిక్ రైస్ అని అప్పట్లో టీవీ ఛానల్స్ చాలా బాగా ప్రచారం చేశారు. నిజానికి ఇది ప్లాస్టిక్ రైస్ కాదు. తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కూడా వీటిని చెక్ చేశారు. ప్రజెంట్ మనకి కొన్ని చోట్ల కేజీ రైస్ 1 రూపీకి దొరుకుతున్నాయి. ఇవే మన రేషన్ షాప్స్లో కూడా ఇస్తున్నారు. కాకపోతే వీటిని బాగా పాలిష్ పట్టి సన్న బియ్యంగా మార్చి మంచి లుక్స్ రావటం కోసం సింథటిక్ కలర్స్ని కలుపుతున్నారు. అంతేకాకుండా స్మెల్ కోసం కొన్ని అరోమేటిక్ ఫ్లేవర్స్ని కూడా కలుపుతున్నారు. ఇవి కొన్ని హోటల్స్లో వాడుతున్నారు. ఇలాంటి బియ్యాన్ని ఉడికించి ముద్దలా చేస్తే మెతుకులు విడిపోకుండా బాల్లా ఉంటాయి. ఎందుకంటే వాటిలో సింథటిక్ కెమికల్స్ ఉన్నాయి కాబట్టి. ఇలాంటి బియ్యం చైనా నుండి ఇండియాకి వస్తున్నాయని అనుమానాలు కూడా చాలా ఉన్నాయి. ఇవి కల్తీ బియ్యమే, కానీ ప్లాస్టిక్ బియ్యం మాత్రం కాదు. ప్రపంచంలో అత్యంత చీపెస్ట్ ప్లాస్టిక్ కాస్ట్ కేజీ 40 రూపాయలు. ఆ రేటుకి ప్లాస్టిక్ కొని మెషిన్ సాయంతో వాటిని బియ్యంలా మార్చి కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసి మార్కెట్లోకి పంపి వాటిని మార్కెట్లో అమ్మాలంటే కనీసం కేజీ 70 రూపాయలైనా అవుతుంది. అంతేకాకుండా ఈ ప్లాస్టిక్ ఈజీగా బియ్యాన్ని కడిగేటప్పుడు తేలుతుంది. నార్మల్గా మన మధ్యతరగతి వాళ్ళు తినే రైస్ కాస్ట్ కేజీ 45 రూపాయలు మాత్రమే. మామూలు రైస్ కన్నా ప్లాస్టిక్తో తయారు చేసిన రైస్ ఎక్కువ కాస్ట్ ఉంటే ఎవరైనా ఈ ప్లాస్టిక్ రైస్ని తయారు చేస్తారా? అసలు ఎవ్వరు ఈ రిస్క్ తీసుకోరు. చాలా సంవత్సరాల క్రితం ఫస్ట్ టైం నైజీరియాలో ఈ ప్లాస్టిక్ రైస్ తయారు చేయడాన్ని పట్టుకున్నారు. దీన్ని తయారు చేయడానికి యాపిల్ తొక్కలు అండ్ స్వీట్ పొటాటో అండ్ కొన్ని సింథటిక్ కెమికల్స్ని యూజ్ చేసి నైజీరియా వాళ్ళు తయారు చేశారు. బట్ వెంటనే వాటిని గుర్తించిన ఆ గవర్నమెంట్ వాటిని సీజ్ చేసింది. ప్రజెంట్ అక్కడ కూడా ఈ ప్లాస్టిక్ రైస్ తయారీ లేదు. నిజం చెప్పాలంటే మన ఆంధ్రాలో కాదు కదా, మన దేశంలోనే ఈ ప్లాస్టిక్ రైస్ లేవు. కానీ మన టీవీ ఛానల్స్ ఎన్నోసార్లు ప్లాస్టిక్ రైస్ని చైనా వాళ్ళు తయారు చేస్తున్నారని చెప్పారు. మీరు చూస్తున్న ఈ వీడియో కూడా చైనాలోదే. బట్ ఇది నిజమా కాదా అనేది మాత్రం ఇంకా కరెక్ట్ డీటెయిల్స్తో అయితే మనకి తెలియదు. కానీ మన దేశంలో అయితే ఈ ప్లాస్టిక్ రైస్ అస్సలు లేదు. చైనా అండ్ జపాన్లో స్వీట్ పొటాటో యూజ్ చేసి ఈ ప్లాస్టిక్ రైస్ తయారు చేస్తున్నారని కొన్ని కథనాలు వస్తున్నాయి. ప్లాస్టిక్ ఎగ్స్, ఇప్పుడు ప్లాస్టిక్ ఎగ్స్ కూడా వస్తున్నాయి. కానీ ఈ ప్లాస్టిక్ ఎగ్స్ని మాత్రం మనం ఈజీగా కనిపెట్టవచ్చు. ఈ ఎగ్స్ని కూడా చింగ్చాంగ్చూ టింగ్ఫు చైనా వాళ్ళే తయారు చేస్తున్నారు. ఇలా తయారు చేసిన ఎగ్స్ని తింటే త్వరలోనే క్యాన్సర్తో చనిపోవడం ఖాయం అని డాక్టర్లు చెప్తున్నారు. ఈ విధంగా ప్లాస్టిక్ ఎగ్స్ని తయారు చేస్తున్నారు. ఏది ప్లాస్టిక్ ఎగ్, ఏది నార్మల్ ఎగ్ అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. ఉడకబెట్టిన తర్వాత ఈ ప్లాస్టిక్ ఎగ్ నార్మల్ ఎగ్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఎగ్స్ మన దేశంలోకి అయితే ఇంకా రాలేదు. చైనాలో మాత్రం ఈ ఎగ్స్ చాలా తయారవుతున్నాయి. ఇది తింటే హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయని డాక్టర్స్ చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.